ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మదర్స్ డే కదండి. మరి ఎవ్రీ మే సెకండ్ సండే మరి మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి మరి ప్రపంచంలో సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి మదర్కి కూడా హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేక దినము కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన దినంలో తండ్రి నీ యొక్క ఉద్దేశాలు ప్రతి తల్లి పట్ల నెరవేర్చమని, తల్లులుగా మేము ఉండవలసిన రీతిని, అలాగే మేము ఏ విధంగా ఉండాలో ఆ విషయాన్ని కూడా మాకు తెలియచేయమని, మా అందరితో మాట్లాడి మరి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. Proverbs chapter 31 verse 26. She openeth her mouth with wisdom, and in her tongue is the law of kindness. ఈ అద్భుతమైన వాగ్దానం ప్రతి ఒక్క తల్లి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మరి మన దేవుడు ఒక కన్న తల్లి చేర్చినట్ల కంటే కూడా మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడండి. ఒకని తల్లి వాడిని ఆదరించినంత కంటే నేను ఎక్కువగా మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిజముగా తల్లి కంటే ఈ లోకంలో మనల్ని ఎవరైనా ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారు అంటే అది మొదటిగా దేవుడు. మరి తల్లి తన వేదనతో, ప్రసవ వేదనతో, బాధతో మనల్ని కంటే యేసు ప్రభు తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కన్నాడండి. మరంత ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలము, అలాంటి మరి పరమ తల్లిగా తండ్రిగా మనల్ని ప్రేమించే యేసయ్య బిడ్డలుగా ఈ లోకములో తల్లులుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే తల్లులుగా ఈరోజు మన జీవితంలో ఎలా ఉండాలి అని మదర్స్ డే సందర్భంగా దేవుడు ఒక ప్రత్యేకమైన మాటని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరొక తల్లి ఏ విధంగా ఉంటుంది అనేది, మరొక స్త్రీ ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు వాక్యంలో మనకి బహుస్పష్టంగా తెలియజేయబడుతుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. మరి స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరిచేవారిగా ఉండాలి. అంటే మన మాట చాలా జ్ఞానవంతంగా ఉండాలి. మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకును అని సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా. మరి ఎందుకు జ్ఞానముతో నోరు తెరవాలి? ఈరోజు కాపురాలు కూల్చబడ్డానికి, కుటుంబ వ్యవస్థ చెడిపోవడానికి మరి అన్ని సంస్కృతుల కంటే భారతదేశపు సంస్కృతి చాలా స్పెషల్, చాలా ప్రత్యేకము అని మనం చాలాసార్లు చెప్పుకుంటుంటాం. కానీ భారతదేశంలో ఉన్న సంస్కృతికి కూడా ఇప్పుడు వెరైటీనెస్ వచ్చిందనమాట. ఇంతకు ముందులాగా లేరు స్త్రీలు ఎవరు కూడా. ఇప్పుడు ఎలా తయారైందంటే మరి పెళ్ళిళ్ళ విషయంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి తల్లిదండ్రులు చాలా పాత్ర పోషిస్తే తల్లిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కదా. ఒక మరి బిడ్డని గైడ్ చేసే విషయంలో తల్లి పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈరోజు తల్లులు ఏ విధంగా ఉన్నారు అనేది మొదటిగా ఒక ప్రశ్న అన్నమాట. రెండవది ఏంటంటే వాళ్ళని ఏ విధంగా నడిపిస్తున్నారు. ఈరోజు పెళ్ళి వయసుకు వచ్చినటువంటి బిడ్డలతో ఒక తల్లి ఏ విధంగా డీల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చాలా కుటుంబాలు కొలాప్స్ అయిపోతున్నాయి. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా తయారైనారంటే, ఒకప్పుడు పాతకాలంలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చావైనా బ్రతుకైనా మీ అత్తోళ్ళ ఇంట్లోనమ్మా, కష్టపడి ఉండిపో, అడ్జస్ట్ అయిపోతావులే, ఒకరోజు ఇవన్నీ మేము కూడా అనుభవించొచ్చాము, కష్టాలు పడ్డామని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. రూల్ చాలా రివర్స్గా ఉందన్నమాట. అయితే ఏంది, పోతే పోయింది, వచ్చేసి మనకు అవసరం లేదు, అతనితో నువ్వు కాపురం చేయబడలేదు, వచ్చి ఇతను కాకపోతే ఇంకొకరిని పెళ్లి చేస్తాం అనేటువంటి రోజులలో ఉన్నారండి చాలామంది తల్లులు. ఈరోజు తమ పిల్లల్ని మిస్లీడ్ చేస్తున్నారు. పెళ్ళి ఏమన్నా డ్రెస్సులు మార్చుకుంటున్నట్లుంటుందా అండి? లేకపోతే పెళ్ళి ఏమన్నా ఉద్యోగం లాంటిదా? ఇది కాకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకోవచ్చు, ఈ డ్రెస్ నచ్చకపోతే ఇంకొక డ్రెస్ వేసుకోవచ్చు అని. భర్త ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చినది ఒకటే, ఒకే భర్త కలిగి ఉండాలి. అలాంటిది ఈరోజు తల్లులు చాలామంది మరి నేర్పించాల్సిన మంచి విషయాలు, ఉపదేశించవలసిన మంచి విషయాలు కాకుండా, నీకేంలే, నువ్వు చదువుకున్నావులే, నీకు జాబ్ ఉంది కదా, నువ్వే ఎందుకు లొంగి ఉంటావు, ఎందుకు లోబడి ఉంటావు, నువ్వు కూడా వాళ్ళలాగే బిహేవ్ చేయి, పర్లేదులే, అవసరమైతే ఉండు, లేకపోతే వచ్చి అని ఈ మాటలు వినిపిస్తున్నాయి ఈరోజు. ఇలాంటి ధోరణి కనిపిస్తుంది ఈరోజు. కాబట్టే కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు కొలాప్స్ అయిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న 1-2 రోజుల్లోనే, ఒక నెలల్లోనే చాలామంది విడాకుల దాకా వెళ్ళిపోతున్నారండి. కారణం ఏంటంటే
మంచి ఉపదేశాలు పిల్లలకి ఇవ్వటం లేదు. పిల్లలు ఉద్రేకంతో ఉంటారు. చాలాసార్లు యవ్వనస్తులు చాలా ఉద్రేకంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలీదు మంచి ఏదో చెడు ఏదో తెలీదు. తండ్రులుగా బోధించవలసినటువంటి మనము పిల్లలకి మంచి మాటలు చెప్పుకోకుండా నీకేంలే అని చెప్పామా అనుకుంటే అయిపోయింది. ఇంకా అక్కడితో ఆ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయినట్లే. కాబట్టి దయచేసి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలి. మన నోటి నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనం ఒక దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డలుగా కుటుంబాల్ని నిర్మించేవారిగా ఉండాలి కానీ కూల్చేవారిగా ఎప్పుడు ఉండకూడదండి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు కొట్లాటలలోకి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఎప్పుడు దూరకూడదు. వాళ్ళ ఇష్టం, అది వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్. లెట్ దెమ్ డీల్ విత్ దెమ్. వాళ్ళంతకు వాళ్ళుగా దాన్ని డీల్ చేసుకోండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ డీల్ చేసుకుంటారో దేవుడి దగ్గరికి వెళ్తుంది సమస్య. మనమందరి మధ్యలో ఎవరన్నా దూరినారనుకోండి, అదేమైపోతుందంటే సమస్య మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కటి నేర్పించాలి ఈరోజు మన బిడ్డలకి. ఏ సమస్య వచ్చినా అమ్మ మొదటిగా దేవుడికి చెప్పు, మనుషులకి కాదు చెప్పాల్సింది. నీకు ఏదైనా సమస్య వస్తే మనుషులకి చెప్పొద్దు, ఫస్ట్ దేవుడికి చెప్పు అనే విషయాన్ని మొదటిగా మనం నేర్పించాలండి. ఇంకొకటి, తల్లి ఇంకొక రూల్ ఉంటుందన్నమాట. కొడుకు భార్యకు ఒక రూలు, అలాగే బిడ్డ భర్తకు ఒక రూలు. బిడ్డకి అల్లుడు ఎన్ని చేసినా కూడా అబ్బా నా అల్లుడు చాలా గొప్పోడు మంచోడు అని చెప్తారు. కొడుకు కానీ కోడలికి ఏమైనా చేస్తే మరి కోడలు కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అంటారు. ఎక్కడ మిస్లీడ్ అవుతుందండి? ఎలా నేర్పిస్తున్నాం? మరి కొడుకుకి కోడల్ని చూసే విధానాన్ని తప్పుపడుతున్నామో, మరి బిడ్డకి అల్లుడు చేసే విధానాన్ని కరెక్ట్ అని చెప్తున్నాం. న్యాయంగా జడ్జిమెంట్ చేస్తున్నామా? సో ఇవన్నీ కూడా కుటుంబంలో కొలాప్స్ని క్రియేట్ చేస్తున్నాయండి. కోడలు కుమారులతో సరైనటువంటి కాపురం చేయాలి అంటే అత్త బాధ్యత వహిస్తున్నటువంటి మరి అత్తలు ఏం చేయాలి అంటే కోడల్ని కూడా కూతురులాగే అనుకొని చూస్తే చాలా బాగుంటుంది. అలాగే మరి కోడళ్ళు కూడా అత్తని తల్లిలాగా చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యామిలీస్లో జరుగుతున్నాయండి. కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి ఉపదేశం కావాలంటే మరి జ్ఞానముతో మరి నోరు తెరిచి మాట్లాడేటువంటి స్త్రీలాగా ఉండాలి. మంచి ఉపదేశాన్ని మనం బోధించేవారిగా ఉండాలి. మనము దేవుడి పిల్లలము, కుటుంబ ప్రార్థనలు చేయండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి కుటుంబాలు చెప్తూ ఇక్కడ మాదిరి లేనటువంటి స్థితిని చూపిస్తే కోడలికొక రూలు, కూతురుకొక రూలు, కొడుకుకొక రూలు, అల్లుడికొక రూలు ఇలాంటివి పెట్టేసామనుకోండి, ఎక్కడండి ఆ కుటుంబం కట్టబడి ఉంటుంది? ఎక్కడండి దేవుడు ఉంటాడు ఆ కుటుంబంలో? ఎక్కడ ఆ కుటుంబంలో ప్రార్థన జీవితం ఉంటుంది? మనం చెప్పే మాటలు ఎవరన్నా వింటారా? అబ్బాయిలు చెప్పినావులే, కొడుకుని ఒకలాగా చూస్తావు, అల్లుడిని ఒకలాగా చూస్తావు, కోడలను ఒకలాగా చూస్తావు, కూతురుని ఒకలాగా చూస్తావు. సో ఇవన్నీ కూడా ఈరోజు కుటుంబ వ్యవస్థను నిలబెట్టలేకపోతున్నాయండి. బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది. కాబట్టే మరి స్త్రీ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో. స్త్రీలు బ్యాలెన్స్ చేసినట్లుగా పురుషులు ఎప్పుడు బ్యాలెన్స్ చేయలేరండి. అందుకే స్త్రీకి చాలా గట్టి మనసు, అలాగే మృదువైన మనసు దేవుడు ఇచ్చాడు. స్త్రీ అన్నిటినీ ఓర్చుకుంటుంది. స్త్రీ అన్నిటి విషయాల్లో చాలా జ్ఞానంతో నడుచుకుంటుంది. భర్త బయటికి వెళ్ళి సంపాదించేసి వస్తే ఆ డబ్బుని ఖర్చు పెట్టేటువంటి దగ్గర నుంచి బిడ్డల్ని పోషించే విషయంలో నుంచి, పెంచే విషయంలో నుంచి అన్నీ కూడా స్త్రీకి చాలా గొప్ప పాత్రనిచ్చాడండి. కుటుంబాన్ని కట్టమన్నాడు. మరి దేవుడు జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అంటే ఏమన్నా ఇటుకలు పెట్టి మట్టి పెట్టి ఇల్లు కట్టదు, అది కాదండి అర్థం. అంటే కుటుంబాన్ని కట్టుకుంటుంది, అంత జ్ఞానంతో కట్టుకుంటుంది అనమాట. మరి రోజు కుటుంబ వ్యవస్థ ద్వారానే సమాజం మారుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. మన కుటుంబంలో మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, ఈ పిల్లలే రేపు బయటికి వెళ్తారు, ఈ పిల్లలే పెద్దవాళ్ళు అవుతారు. చాలాసార్లు ఈ విషయాలు చెప్తూ ఉంటాం. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచాలి. మన పిల్లల్లో క్రీస్తు ప్రేమ నింపగలిగితే, ఆ పిల్లలు ఇంకొకరికి క్రీస్తు ప్రేమను చూపించగలిగితే కుటుంబ వ్యవస్థ సమాజ వ్యవస్థని మారుస్తుంది, ప్రపంచ వ్యవస్థని మారుస్తుంది. ఈరోజు ఈ ప్రపంచమంతా కూడా దుష్టత్వంతో, పాపముతో, చెడు మార్గంతో నింపబడి ఉండడానికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ అనేది బాగలేదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినంలో ఈరోజు మనం ఎలాంటి తల్లులుగా ఉన్నామో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ మాదిరికరమైన తల్లిగా ఉంటే నిజంగా చాలా ధన్యులమండి. ఆ కుటుంబం చాలా బ్లెస్డ్. ఒకవేళ అలాంటి విధంగా మనం లేకుంటే, కృపగలిగిన ఉపదేశాలు బోధించలేనటువంటి స్థితిలో కానీ మనం ఉంటే, మన నోరు జ్ఞానంతో కానీ నింపబడకపోతే కాపురాలు, మన కాపురమే కాదు ఎదుటి వాళ్ళ పక్కన కాపురాలు అన్నీ కూడా కూల్చగలిగినటువంటి నోరు ఉంటుంది. కాబట్టి అలాంటి నోరు మనం కలిగి ఉండొద్దని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. కృపగలిగినటువంటి, జ్ఞానము కలిగినటువంటి ఉపదేశాలని, అలాంటి మాటల్ని మనం మాట్లాడడానికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం
ప్రతి స్త్రీ జీవితంలో నెరవేర్చబడి ప్రతి కుటుంబ వ్యవస్థ క్రీస్తు కోసము ఒక మంచి విధానంలో కట్టబడడానికి జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీలు దేవుడు లేవనెత్తడానికి మనం ప్రార్థన చేద్దాం. మనం ఆ విధంగా జీవిద్దాం. అట్టి గొప్ప కృప, అట్టి గొప్ప ఆధిక్యత ఈ ప్రత్యేకమైన దినంలో ప్రతి స్త్రీకి దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధులైన దేవా, మీ బంగారు పాదములకు స్తోత్రాలు. ప్రత్యేక దినంలో ప్రతి తల్లిని, ప్రతి స్త్రీని మీరు బహుగా దీవించండి. మీరు ప్రామిస్ చేసినట్లుగా తండ్రి, మరి మా అందరికీ జ్ఞానం కలిగిన నోరును, కృప కలిగిన ఉపదేశములు చేసేవారుగా ఉండటానికి మా కృపనివ్వండి ప్రభువా. మేము యోగ్యమైన జీవితాన్ని జీవిస్తూ మా బిడ్డలు ఎదుట మాదిరికరంగా వాళ్ళని ఫలభరితులుగా చేసే కృపను మా అందరికీ దయచేయండి. ప్రతి స్త్రీని మీరు ప్రత్యేకంగా బ్లెస్ చేయమని అడుగుతున్నాము తండ్రి. ఇది ఒక గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మా జీవితాన్ని నామానికి మహిమకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.